మోషే 40 సంవత్సరాల వయసులో పిరికివాడుగా ఈ యొక్క యిత్రో ఇంటికి వచ్చాడు. 40 సంవత్సరాలు పిరికివాడుగానే బ్రతికాడు. బిడ్డలారా గమనించండి, నేను ఒక్క మాట చెప్తాను. మోషే ఒక ఫైర్ను చూచాడు, ఒక అగ్నిని చూచాడు. దట్ ఫైర్ ఈజ్ చేంజ్డ్ హిస్ ఫియర్. హల్లెలూయా. ఆ అగ్ని ఇతని భయాన్ని పోగొట్టుటే చేసింది. మోషే అన్నాడు, నేను పిరికివాడిని, నత్తువాడిని, ఒట్టువాడిని, ఐ యామ్ నథింగ్ లార్డ్, I can't do anything. I am unworthy. నేను ఎందుకు పనికిరానటువంటి వాణ్ణయ్యా, నత్తివాణ్ణి. దేవుడు పిలిచినాడు. అగ్ని చూచావు కదా, నీ భయం పోయింది. అగ్ని చూచావు కదా అంటే దేవుణ్ణి చూసావు కదా. అవర్ గాడ్ ఈస్ కన్సూమింగ్ ఫైర్ అంటే ఆయన దహించే అగ్ని. ఆయన ఏంటి దహిస్తాడంటే నీలో పిరికితనాన్ని దహిస్తాడు, నీలో భయాన్ని దహిస్తాడు, నీలో నులివెచ్చని స్థితిని దహిస్తాడు, నీలో ఉండే అనుమానాన్ని దహిస్తాడు, అవిశ్వాసాన్ని దహింపజేస్తాడు. అవన్నీ కూడా ఆయన నీలో నుంచి అవన్నీ దహింపజేసి నిన్ను ఒక పర్ఫెక్ట్ పొజిషన్లో పెడతాడు ఆయన. దీని స్తోత్రం కలుగును. ఈ 80 సంవత్సరాల జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడే, ఇక మిగిలిన ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు అర్థం కాదు. అందుకని మోషే కీర్తన రచించినప్పుడు 90 కీర్తన 10 వచ్చినట్టు కదా, ప్రభువా మా ఆయుష్కాలం 70 సంవత్సరములు. అధిక బలం ఉంటే ఇప్పుడు మోషే ఎక్కడున్నాడుట? అధిక బలం. అతను ఏమనుకోడంటే 80 సంవత్సరాల వయస్సు నాకు వచ్చింది కనుక ఇక రేపో మాపో నేను చచ్చిపోతాను. ఆమేన్. కొంతమందిని మీరు చూడండి, లోక సంబంధులు 4 పిల్లలు ఉంటే చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఎక్కడ కొట్టుకుంటున్నారని 50 సంవత్సరాల వయసు వచ్చేసరికి వీలునామా రాసిస్తారు. ఆడు ఎప్పుడు చచ్చిపోతాడు, ఆడికి భయం. అంతేనా? ఆస్తున్నాడు, వీలునామా రాస్తాడు. నా పెద్ద కొడుక్కి ఈ పొలం, నా చిన్న కొడుక్కి ఆ పొలం, నాకు ఇక్కడుంది నా ఇదంతా రాసి ఏమంటాడంటే నా భార్య తదనానంతరం అంటాడు. ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు కాదు కనుక. ఆమేన్. హల్లెలూయా. ఇవన్నీ ఏం రాస్తాడు? నా భార్య తదనానంతరం. వీళ్ళు ఎప్పుడైనా ఒకరోజు ఇట్లాగే నేను ఆరాయిగా బంద్ చేసేటప్పుడు ఒక తెలివైన అల్లుడు గారు వచ్చారు నా దగ్గరికి. వాళ్ళ అత్తగారు చచ్చిపోయారట, వీళ్ళని తీసుకొని వచ్చారు. వాళ్ళ అత్తగారు విల్లు రాశారట, మామగారు చచ్చిపోయారు, విల్లుని పట్టుకొని వచ్చాను నా దగ్గరికి. బిడ్డలారా గమనించండి, నా దగ్గరికి వచ్చినాడు. మా అత్తగారు విల్లు, మా మామగారు విల్లు రాశారండి, ఆయన చచ్చిపోయాడు, నా భార్య పేరు మీద మార్చేస్తారా అని అడిగాడు. మరి బాబు మీ అత్తగారు ఉన్నారా అని అడిగాను. అందులో చూస్తే ఉన్నారండి అన్నారు. మరి నా తదనానంతరం నా భార్య చెందుద్ది, ఆమె తదనానంతరం అని రాసేది కదా విల్లులో. ఎవడైనా అలాగే రాస్తాడు కామనం. మరి ఇప్పుడు మార్చడానికి అవ్వదు, ఇప్పుడు ఏం చేయమంటారండి అన్నాడు. ఆమెను చంపేసి వచ్చామన్నాను. మరి నేనేం చేయగలను? మరి ఆస్తి కొరకు అదే జరుగుతుంది కదా. ఆమెను చంపి వచ్చేస్తే నేను చేసేస్తానన్నా. అయ్యో సార్ అని. మరి ఆవిడ చచ్చిపోయిన దగ్గర వెయిట్ చేయ లేదు, ఇంకొక సలహా ఇస్తాను. ఆమె రిజిస్టర్డ్ గిఫ్ట్ డీడ్ చేసే మనం చేసేస్తే చెల్లిపోద్ది, ఇప్పుడు మార్చవచ్చు. సరే సార్ అని వెళ్ళిపోయాడు. దేని స్తోత్రం కలుగునే కాక. నేను ఎందుకు ఈరోజు ఈ మాట చెప్తానంటే గమనించండి, మోషేకి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు ఒక వీలునామా రాసి ఉండొచ్చు. మా మామ ఇచ్చిన గొర్రెలు నా భార్యకి నా బిడ్డలకని రాసి ఉండొచ్చు. ఆమేన్. ఇక కాలు చాపేసే పరిస్థితి వచ్చేసింది. ఇంక జీవితాలు అన్నీ అయిపోయినాయి. ఇక ఆ పరిచర్య గిరిచర్య అంతా పిల్లలకి అప్పగించేద్దామని ఆయన ఒక డిసైడ్ అయిపోయాడు. అప్పుడు పిలిచాడండి మోషే. ఎన్ని సంవత్సరాలకే? పాస్టర్ గారు 80 సంవత్సరాల వయసులో పిలిచన్నాడు. అర్రే, అతను రచించినప్పుడు అన్నీ అయిపోయినాయి జీవితంలో. 80 తర్వాత మరి జీవితం లేదని డిసైడ్ చేసిన వ్యక్తికి 80 సంవత్సరం. దేవుడు ఆలోచన వేరు, మన ఆలోచనలో వేరు. ఐఎమ్ వీక్ అనుకున్నప్పుడే బిడ్డలారా గమనించండి, వీక్ నుంచి వేకప్ చేశాడు మోషేను. ఆమేన్. వీక్ నుంచి వేకప్ చేశాడు మోషేలే. లేచి నువ్వు పరిగెత్తుకొని నీ ద్వారా గొప్ప కార్యాలు జరిగించబోతున్నాను. 80 సంవత్సరాల ఆ వృద్ధాప్యంలో మోషేను నాయకునిగా చేసి, హల్లెలూయా, ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేపించి పర్వత శిఖరాల మీదకి నడిచేటట్టు చేశాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హీ కెన్ డూ ఎనీథింగ్ ఫర్ యూ. ఏ వయసులో ఎవరినైనా ఎక్కడైనా ఎలాగైనా వాడుకోవటం మన దేవునికి సాధ్యం. హల్లెలూయా. పిల్లలు గమనించండి, ఎండిపోయిన వాటిని సైన్యానికి అధిపతులుగా మార్చేస్తాడు, సైన్యంగా మార్చేస్తాడు, ఇశ్రాయేలు సైన్యంగా. ఈ రాత్రికాల సమయంలో నా బిడ్డ గమనించు, దేవుని స్వరాన్ని వింటూ నీకు అలవాటుందో లేదో నాకు తెలియదు, కానీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాళ్ళు ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన స్వరాన్ని విని దాన్ని వాక్యానుసారంగా రిసీవ్ చేసుకోవటం మీకు తెలియదు చాలామందికి. దెర్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ ఇన్ ద రిసీవ్ ద వర్డ్. అది మనకు తెలియక చాలామంది కష్టపడుతున్నారు ఇక్కడ కూర్చోటానికి. అనవసరం పైకి వచ్చానరా, కింద ఉన్న బాగుండేది అనుకున్న వాళ్ళు ఉన్నారు మీలో.
దేవుని స్తోత్రం కలిగినగా. ఏదేమైనా సరే ఒక మాట గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో శోధన వస్తుందంటే నేను దేవుడు బహుగా వాడుకోబోతున్నాడు అనటానికి అదొక సింబల్. దేవుని స్తోత్రం కలుగునగాక. అదొక సింబల్. నీ కష్టాలు కన్నీళ్ళు దేవుని ఎన్నిక చేసుకున్నాడు అనటానికి అదొక సింబల్. హల్లెలూయా. యోసేపుని దేవుడు తండ్రి ప్రేమించేటప్పుడు యాకోబు యోసేపుకి ఏమిచ్చాడంటే విచిత్రమైనటువంటి చొక్కా ఇచ్చాడు. ఆమేన్. విచిత్రమైన చొక్కా ఇచ్చాడంటే విచిత్రమైన వస్త్రాన్ని ఇచ్చాడు. దేవుడు కూడా విచిత్రమైన శోధనలు ఇస్తాడు. ఎందుకు తెలుసా? అని ప్రేమిస్తున్నాడు అనడానికి రుజువుపరచుకోవటానికి. దేవుని స్తోత్రం కలిగినగా. యోసేపు జీవితంలో ఆశీర్వాదానికి ముందు ఎన్నో శోధనలు వచ్చాయి. ఆమేన్. నా ప్రియదేవుని బిడ్డ గమనించు, ఈ శోధనలన్నింటిలో నుంచి చివరికి దేవుడు మనకి ఇచ్చేది తెలుసా? గొప్ప విజయం. ఆ విజయము ద్వారా అపవాది సిగ్గుపరచబడతాడు, నీ యేసయ్య ఘనపరచబడతాడు. అందుకు దేవుడు నిన్ను శోధిస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ ద బిగ్ ఫైట్. ఇది గొప్ప పోరాటం. ఆమేన్. దిస్ ఈస్ ద బిగ్ ఫైట్ బిట్వీన్ టూ వరల్డ్స్. రెండు ప్రపంచాల మధ్యలో ఒక పోరాటం ఇది. ఒకటి సాతాను ప్రపంచం, రెండు దేవుని ప్రపంచం. సాతానికి దేవునికి మధ్యలో జరుగుతున్న సంఘర్షణలో దేవుడు నిన్ను పరిశోధించి అపవాదిని సిగ్గుపరిచి ఆయుధంగా మరల్చడానికి ఈరోజు నిన్ను నన్ను దేవుడు శోధిస్తూ ఉన్నాడు. కాబట్టి దైవజనులతో దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకు వారు శోధింపబడ్డారు. మరణించడానికి కాదు వ్యాధులు వచ్చేది, శోధింపబడ్డానికి. ఎందుకు తెలుసా? ఏమొచ్చినా హల్లెలూయా మేము చచ్చిపో, మేము బ్రతుకుతామని నిరూపించడానికి దేవుడు తన బిడ్డలకు ఉన్నత కృపను చూపించాడు. హల్లెలూయా. అందుకని ఈరోజు జ్ఞాపకార్థ కూడిక కాదు, ఆయన్ని జ్ఞాపకము చేసుకునేటువంటి కృతజ్ఞత కూడిక. మనల్ని జ్ఞాపకం చేసుకునే జ్ఞాపకార్థ కూడిక కాదు, ఆయన కార్యములు జ్ఞాపకము చేసుకునే కృతజ్ఞత కూడికను దేవుడు ఏర్పాటు చేస్తాడు. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన పరిశోధింపబడిన రాయి, అందుకే ఆయన శోధిస్తాడు. సొలొమోన, నీ తండ్రి దేవుని నువ్వు ఆరాధన చేస్తున్నవి, ఆయన అందరి హృదయాన్ని పరిశోధించే దేవుడు ఆయన. హల్లెలూయా. ఈరోజు మనందరినీ పరిశోధిస్తాడు. ఎందుకో తెలుసా? ఒక క్వాలిటీ మనలో రావటానికి. ఆమె ఒక క్వాలిటీ రావటానికి. అందుకని కుమ్మరివాడు కుండలు తయారు చేస్తున్నప్పుడు ఆయన చేతిలో బ్రేక్ అయిపోయింది. ఒక కుండ తీసుకొచ్చి ఎందుకు బ్రేక్ అయిందో ఆ లోపాన్ని పక్కన పెట్టాడు, ఇసుకరేణువును పక్కన పెట్టాడు, మరలా తిరిగి పాత్రను తయారు చేస్తాడు. అమూల్యమైన పాత్ర అయింది, వాడబడిన పాత్ర అయింది, విలువైన పాత్ర అయింది, కుమ్మరవానికి మహిమను తీసుకొచ్చి మహిమకరమైన పాత్ర అయింది. అలాంటి పాత్రలుగా దేవుడు ఈ దాసురాల్ని బిడ్డలను వారి కుటుంబాన్ని, దేవుడి సంఘాన్ని బహుతరములకు శోభాతిశయముగా వాడుకొనుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈ మంచి అవకాశం ఇచ్చిన దైవజనులకి ప్రత్యేక హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.